ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి 10,000 కోట్ల బకాయిల్లో 50% విడుదల చేయాలని ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య అధ్యక్షుడు రమేష్ బాబు ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నిసార్లు చెప్పినా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విషయంలో ప్రభుత్వం స్పందించలేదన్నారు. వేరే మార్గం లేక అన్ని కాలేజీలు బంద్ పాటిస్తున్నాయని ఆయన తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు బంద్ కొనసాగిస్తామన్న రమేష్ బాబు ఈ నెల 8న అధ్యాపకులతో 11 లేదా 12న విద్యార్థులతో భారీ ఎత్తున సభ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఫీజు రియంబర్స్మెంట్పై కమిటీ వేయడాన్ని స్వాగతిస్తున్నామన్న ఆయన కమిటీ రిపోర్టును 3 నెలలకు బదులుగా నెలలోనే అడగాలని విజ్ఞప్తి చేశారు. 6 సంవత్సరాల వరకు డ్యూ ఉన్నటువంటి అమౌంట్స్ను పేమెంట్ చేయకుండా మిగతా అన్ని సంస్థలకు ఏదైతే ప్రభుత్వం పే చేస్తుందో దాని విషయంలో అయినటువంటి కిన్నులై కళాశాల యాజమాన్యాలు ఈరోజు మనకు గత్యంతరం లేదు, ఇక మనము రోడ్డు బాట పట్టకుండా అని ఎప్పుడైతే అనుకున్నారో ఆ రకంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కళాశాలలు ఏకమై ఫతి అనే ఆర్గనైజేషన్ ఫెడరేషన్ ఏర్పరచుకొని ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. అసలు కళాశాలలు మన రాష్ట్రంలో ఉన్నాయా లేవా, కళాశాలలో ఏదైతే సమస్యలు ఉన్నాయో అది రాష్ట్ర ప్రభుత్వ సమస్యలు కాదా, రాష్ట్రంలో మాకు ఇవ్వాలనుకున్నటువంటి డబ్బులలో 50% ఇప్పుడు 10,000 బకాయిలలో 50% బకాయిలు ఏదైతే ఉందో ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలని, మిగతా 5,000 ఏదైతే బకాయిలు నెలల వారి తప్పున ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో వచ్చే 10 నెలల్లో మొత్తము పే చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరడం జరిగింది. ఇంతవరకు అయితే స్పందించలేదు. బంద్ అయితే ఇలాగే కొనసాగుతుంది.